నమస్తే అండి. ఈ వీడియో మార్చ్ 22, 2025 సంవత్సరంలో నేను చేసిన లైవ్ షోలోని భాగం. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ డిస్మాంటిలింగ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అతనికి ఒత్తాసుగా సెనేటర్ బిల్ క్యాసిడీ ఆఫ్ లూజియానా బిల్ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌ని ఎలిమినేట్ చేయడం కోసం. దాని గురించి చెప్పడానికి చాలా ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళని ఇంపాక్ట్ చేసే విషయం. దీని గురించి నా అభిప్రాయాలు పూర్తిగా క్రోడీకరించుకొని ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. బట్ దానికి ఆఫ్‌కోర్స్ టైమ్ ఈస్ ద ఇష్యూ. నా ఫ్రెండ్ డివి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో అడిగితే దానికి నా బుర్రలో ఉన్న ఆలోచనలన్నీ చాలా చెప్పాను. సో, ఆ వీడియో ఎప్పుడు చేస్తానో నెక్స్ట్ 2, 3 వీక్స్‌లో ఎప్పుడో చేస్తాను. కానీ this is a very important topic. It affects everybody's life, especially those who have kids. Please pay close attention. లేదు విద్యాశాఖ అనేది రద్దు చేస్తున్నాడంటగా, చేసేసాడు అనుకుంటా. దాని ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి అసలు? అది కూడా చెప్పాడా విద్యాశాఖ రద్దు చేస్తానని ముందే చెప్పాడు? విద్యాశాఖ రద్దు చేస్తానని తనలేదు. ఆ ప్రాజెక్ట్ 25 ఎజెండాలో ఉంది. ఆ ప్రాజెక్ట్ 25 డాక్యుమెంట్ 900 పేజ్ డాక్యుమెంట్ లో విద్యాశాఖది చాప్టర్ 11. ఓకే, ఆ చాప్టర్ 11 రచన చేసిన ఆవిడ నాకు పరిచయం. ఆవిడతో పనిచేశాను. ఓకే, నాలుగు కట్టుకోవాలి. నేను ఏంటంటే అక్కడ ఇక్కడ తీసుకురాకూడదు. సో నాకు ఇంత తెలుసు అంత తెలుసు అన్నమాట నేను చెప్పుకోకూడదు. ఆ సబ్జెక్ట్ కి సంబంధించింది అంటే నాకు కూలంకషమైన అవగాహన ఉంది. ఇది ఆ విద్యాశాఖను రద్దు చేయటం అనేది అది నిన్న మొన్న వాళ్ళు ప్రతిపాదించేది కాదు, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది ఎంత 1970s లో ఉన్నది ఎడ్యుకేషన్ అని, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1970s కార్ట్ టైంలోనే వచ్చినట్టుంది. వాళ్ళ వేసే వాదనలకి అర్థం పర్థం లేదు. ఇప్పుడు యూనివర్సిటీ సిస్టంలో పెల్ గ్రాంట్స్ ఇలాంటివి ఏవి చాలా ఉంటాయి. వాటి వల్లనే విద్యార్థులు చదువుకోగలుగుతున్నారు ఇక్కడ. ఇప్పుడు వాటిని కంటిన్యూ చేస్తామంటున్నారు, కానీ ఏది నమ్మటానికి లేదు. సో దట్స్ విద్యాశాఖకు సంబంధించిన రద్దు చేయటం అనేది రాష్ట్రాలకు వదిలేస్తాము. ఇప్పుడు రాష్ట్రాలకు వదిలేస్తే రాష్ట్రాలు ఏం చేస్తారు? వౌచర్లు అంటూ ఇస్తారు. ఇప్పుడు ఇంకోటిరా, విద్యాశాఖకు సంబంధించింది మాట్లాడటానికి, నేను మా నాన్నగారు దోనేపూడి హై స్కూల్లో చదువుతున్నారు. ఆ దోనేపూడి హై స్కూల్ ఆ టైంలో చాలా పాపులర్. అలాగే కొల్లూరు హై స్కూల్, దోనేపూడి హై స్కూల్, ఈ హై స్కూల్ నుంచి వచ్చిన ప్రముఖులు చాలా మంది తెలిసి ఉంటుంది. వేటూరు సుందరరామూర్తి గారు వాళ్ళ మదర్ కొల్లూరు హై స్కూల్లో పనిచేసేదో సంథింగ్, ఏదో ఆయనకి కొల్లూరు హై స్కూల్కి ఏదో కనెక్షన్ ఉంది. ఇలాంటి ఇట్ మే బి ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్. నాదల్ భాస్కర్ గారు దోనేపూడి హై స్కూల్. సో ఎనీవే ఆ దోనేపూడి హై స్కూల్లో అట్లా చదివిన. ఇప్పుడు అదే హై స్కూల్ చాలా దీనమైన పరిస్థితిలో ఉంది. తేడా ఎక్కడ వచ్చిందంటే, అప్పుడు అది మన చిన్నప్పుడు ఉన్న హై స్కూల్స్, వాటి గతి ఆ ప్రభుత్వ హై స్కూల్స్ అన్ని నాశనమైనవి, పతనం అయిపోయినాయి. అదేంటి ప్రభుత్వాలు చేసిన ఇది. సో మీరు అలాంటి వాదనని ఇక్కడికి అమెరికాకి తీసుకొస్తే, ఇక్కడ హై స్కూల్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా ఎలా ఉంటాయి? కౌంటీ పరిధిలో ఉంటాయి. ఇప్పుడు కౌంటీలు నిర్ణయిస్తాయి స్కూల్ కరికులం ఇలాంటివన్నీ. అలాగే రాష్ట్రానికి ఉంటుంది. ఈ హైరార్కీలు బాగానే ఫాలో అవుతారు. ఫెడరల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తుంది, స్కూల్ లెవెల్, అది కొన్ని లంచ్లకి సంబంధించిన ఇలాంటివన్నీ గ్రాంట్స్ అన్నీ వస్తాయి. అవన్నీ డీసెంట్రలైజ్ చేస్తాం. ఇప్పుడు మా పిల్లలు ఇక్కడ హై స్కూల్స్ లో వీటన్నిటిలో చదువుతున్నారు కదా. చాలా అద్భుతమైన స్కూల్ సిస్టమ్, టాప్ 10 లో ఉంటుంది మా కౌంటీ స్కూల్ సిస్టమ్. అంటే ఈ పరిధిలో అమెరికాలో ఈ చట్టంలో, ఈ ఫ్రేమ్వర్క్ లో ఫెడరల్, స్టేట్ అండ్ లోకల్ ఈ లెవెల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్. ఆ దోనేపూడి హై స్కూల్ నేను చెప్పింది ఏంటి? అప్పటి పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. సో సంథింగ్ ఈజ్ బ్రోకెన్ దే. ఇప్పుడు దాన్ని పరిశీలన చేసే ఇది నాకు లేదు, నీకుంది. నువ్వు అక్కడ చూస్తున్నావు కాబట్టి. నా చిన్నప్పుడు దోనేపూడి హై స్కూల్ ఎంత గొప్పగా ఉంది, ఇప్పుడు లేదంటే అక్కడ ప్రభుత్వాలు అది డెఫినెట్లీ ప్రాబ్లం దే. హియర్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ కేస్. ప్రైవేట్ స్కూల్కి పంపించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏంటి, వాళ్ళ సొంత డబ్బులు పెట్టి పంపిస్తారు. ఇప్పుడు నేను నా పిల్లల్ని పబ్లిక్ స్కూల్స్కి పంపించకుండా ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తే నాకు ప్రభుత్వం వౌచర్లు ఇస్తుంది. ఇప్పుడు ఈ రిపబ్లికన్ పార్టీ సిస్టమ్
దాన్ని ఏంటి ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్ ఎఫోర్డ్ చేసుకునే వాళ్ళకి సబ్సిడీలు ఇస్తారు. అది ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి అప్పుడు ఆ డబ్బులు పబ్లిక్ స్కూల్కి వెళ్ళాల్సిన డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళకి రిచ్ వాళ్ళకి ఇస్తున్నారు. దిస్ ఈస్ ఏ ట్రాన్స్ఫర్ మెకానిజం ఫ్రమ్ ద స్కూల్ సిస్టమ్ టు రిచ్ పీపుల్. అండ్ ఆ స్కూల్ సిస్టమ్ ఎవరికి కావాలి? యావరేజ్ మనుషులకి, డబ్బులు ఎక్కువ పెట్టలేని వాళ్ళకి. ప్రైవేట్ సిస్టమ్ అంత గొప్పదని కూడా కాదు. మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ సిస్టమ్ ఇప్పుడు నేను వచ్చిన స్కూల్లో అసలు భైరవస్వామి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఈ రోజు లేని కూడా లేదు. అలాంటి స్కూల్ నుంచి వచ్చాను, పంచాయతీరాజ్ స్కూల్స్ లో చదువుకున్నాను. సో ఇక్కడ అలాంటి కాదు సిస్టమ్. యూ డోంట్ ఫిక్స్ సంథింగ్ దట్ ఈస్ నాట్ బ్రోకెన్ అండ్ డోంట్ ఫిక్స్ ఇట్ ఇన్ ఎ వే దట్ ఫేవర్స్ ద రిచ్, నాట్ an average American. That is what the Republican plan is. Republican Party plan is. They can call it conservative, whatever the hell they want to call it. That's what is happening. నువ్వు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి చెప్పిన దానికి ఆసుగా చెప్పింది ఇది. ఇంకా ప్రిపేర్ చేసుకుంటే ఇంకొంచెం చెప్పగలను విత్ డేటా అండ్ డీటెయిల్స్. అభిప్రాయ వేదిక. ఓకే, చెప్పు. ఏదైనా ఈ రాజకీయమైనటువంటి అంశాలు, మతపరమైనటువంటి అంశాలు, జనరల్ ఇష్యూస్, ఈ 3 అంశాలపైనే 94% మిస్ఇన్ఫర్మేషన్. దట్టు ఇప్పుడు ఈ డిజిటల్ లిటరసీ పెరిగిన తర్వాత ఈ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వీటి ద్వారా విపరీతంగా స్ప్రెడ్ అయిపోతాం కంప్లీట్. ఇప్పుడు మీరన్నారు ఏది ఇవాళ పొలిటికల్ గా ఒక బీజేపీ వాళ్ళు ఒక 2.7 లక్షల ట్విట్టర్ హ్యాండిల్స్, కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మాకు ఇండియాలో ఒక 1.3 లక్షల ట్విట్టర్ హ్యాండిల్స్ డంప్ చేసి పారేస్తున్నారు. ఏది వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు దుమ్మెత్తి పోసుకోవటం, ప్రజలకు వాస్తవాలు తెలియనీయకుండా ఒకళ్ళు బురదేసుకోవడం.